వానపర్తి జిల్లా కొత్తపేట మున్సిపాలిటీ కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో కొత్తపేట మదనపురం మండలాల ఇందిరా మహిళా శక్తి సంబరాలలో వానపర్తి జిల్లా కలెక్టర్తో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి వారిని ఆ బస్సులకు ఓనర్లుగా చేసి మహిళా సంఘాలకు ఉపాధి కల్పించామన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యల పట్ల 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారన్నారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు కుట్టే కాంట్రాక్ట్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు. మళ్ళీ పునరుద్ధరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. మేము ఒకటే తల్లి మీరు ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తా ఉన్న వ్యక్తుల గురించి మీకు తెలుసు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఇచ్చిన అప్పులని చేసిన అప్పులని కట్టుకుంటా ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఒక్కటంటే ఒక రోజు రెస్ట్ తీసుకోవట్లేదు. ఇక్కడ నేను ఒక న్యాయవాదిగా న్యాయవాద వృత్తినంతా వదిలేసి ఈరోజు నియోజకవర్గ ప్రజలకు పనిచేయాలని చెప్పేసి 6 నిమిషాలు కష్టపడతా ఉన్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో మేము ముందుకు పోతాము. ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మన నియోజకవర్గంలోనే చాలా మంది యువకులు ఉద్యోగాలు లేక సతమతం అవుతా ఉన్నారు. అవన్నీ దృష్టిలో ఉంచుకొని మొన్ననే మన దేవరకద్ర దగ్గర ఒక బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పోతుంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్న మా దగ్గర పెట్టండి, మా పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి ఆ బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాదాపు 2000 కోట్లతోన ఇక్కడ మన దేవరకద్ర దగ్గరనే ఆ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా నిన్ననే చూసింటారు ఒక డ్రై పోర్ట్ కూడా అడ్డాకుల దగ్గర తీసుకొస్తున్నాం. సో ఇట్లా అన్ని కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా అన్ని రకాల కూడా ముఖ్యంగా మనకు కావాల్సిన 2 విషయాలు ఉంటాయి. మనం ఎప్పుడు కూడా బాధపడుతున్నది ఎక్కడ? ఎడ్యుకేషన్, హెల్త్. ఈ 2 ప్రభుత్వ పరంగా మంచిగా కల్పిస్తే